వరుసగా 9 సినిమాలు హిట్ కొట్టిన ఇప్పటి తరం దర్శకుల్లో మొదటిగా గుర్తొచ్చే పేరు రాజమౌళి. అయితే దాని తర్వాత స్థానాన్ని అనిల్ రావిపూడి తీసుకున్నారు. అలా అని పాన్ ఇండియా రేంజ్లో వందల కోట్లు ఖర్చు పెట్టడం లేదు. విజువల్ గ్రాఫిక్స్ ఊసే లేదు. కేవలం సింపుల్ కంటెంట్తో ఫ్యామిలీ ఎమోషన్స్ వాడుకుంటూ నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని విజయాలు సాధిస్తున్నారు. తాజాగా మనశంకర్ వరప్రసాద్ గారికి వస్తున్న యునానిమస్ రెస్పాన్స్ దాన్నే స్పష్టం చేస్తుంది. చిరంజీవిని వింటేజ్ వైపులో చూపించారని అభిమానులు విపరీతంగా మురిసిపోతున్నారు. అనిల్ సక్సెస్ మంత్రం ఏంటో చూద్దాం. గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియన్ సినిమా ఎలివేషన్లో మునిగి తేలుతోంది. కేజీఎఫ్, పుష్ప, దేవర, సెల్లర్ ఇలా ఏది చూసుకున్నా కథలన్నీ నేర ప్రపంచంతో ముడిపడినవి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ల సహాయంతో హీరోయిజం పీక్స్కు తీసుకెళ్లి జనాలను ఊపేయడం సర్వసాధారణమైపోయింది. కానీ రావిపూడి వీటి జోలికి వెళ్ళరు. ఒకరిద్దరు కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని థియేటర్లకు రప్పించాలనేది, ఏం చేయాలనే దాని మీద కసరత్తు చేస్తుంటారు. ఎక్కడ నవ్వించాలి, ఎక్కడ మురిపించాలి, ఎక్కడ ఏడిపించాలి అనేది ఆయనకు తెలిసినంతగా వేరొకరికి పట్టు లేదన్నది వాస్తవం. పాజిటివ్ సైడ్ పక్కన పెడితే అనిల్ రావిపూడి ఎక్కువ క్రిన్స్ కామెడీ తీస్తారని ఒక వర్గం కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని పట్టించుకోరు. ట్రోలింగ్స్, విమర్శలు ఒక టికెట్ని కూడా ఆపలేరన్న ధీమా వ్యక్తం చేస్తారు. వెంకటేష్కు సంక్రాంతికి వస్తున్న రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం వెనుక ఉన్నది మాస్ కాదు, కుటుంబాలే. సర్లేరు నీకెవరు మహేష్ బాబు మీద పావు గంట కామెడీ ట్రాక్ నడిపించడం, మెప్పించడం అంటే మాటలు కాదు. రాజా ది గ్రేట్లో అంతర్లీనంగా ఫాదర్ సెంటిమెంట్ చూపిస్తూ థియేటర్స్లో గల్లుమనేలా నవ్వించడం ఆయనకే చెల్లింది. చాలా కాలంగా తన అసలు బలమైన కామెడీని చిరంజీవి నుంచి పూర్తిగా లాగేసుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు దానికి తగ్గ గొప్ప ఫలితాన్ని అందుకుంటున్నారు. సెకండ్ హాఫ్ గురించి మిశ్రమ స్పందన ఉన్న ఓవరాల్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో రావిపూడి మరోసారి తన బలాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో జనం ఏం చూడాలని కోరుకుంటున్నారో వాటిని బంగారు పళ్ళెంలో అందించారు. ఒక భగవంత్ కేసరి మాత్రమే అనిల్ స్టైల్కు భిన్నంగా కమర్షియల్ రూట్లో ఉంటుంది. దానికి జాతీయ అవార్డు వచ్చిన సంగతిని మర్చిపోకూడదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 100 కోట్లు పెట్టి 2-3 సంవత్సరాలు సినిమా తీయడం కన్నా 6 నెలల్లో చిరంజీవి లాంటి పెద్ద స్టార్స్తో గుమ్మడికాయ కొట్టిస్తే థియేటర్స్లు కలకల్లాడుతూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అనిల్ రావిపూడి చేస్తుంది అదే. ట్విట్టర్లో ఈసారి దొరికిపోతాడని మీమ్స్ వచ్చిన ప్రతిసారి నేను దొరకనుగా అంటూ సవాల్ చేసి మరీ రికార్డులు కొడుతున్న ఈ క్రియేటివ్ దర్శకుడు త్వరలోనే వెంకటేష్తోనే మరో మూవీ తీయొచ్చని ఇన్సైడ్ టాక్. సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ని వెంకీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. బహుశా ఇది తీరే రోజు దగ్గరలోనే ఉందేమో.